మొన్న వీడియోలో చెప్పా కదా మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, వాళ్ళ కోసం ఏమేమి చేశాను అనేది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏమేమి చేశానో తెలుస్తుంది. ఇగోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న లేకపోతే తమ్ముడు ఒక్క క్షణం కూడా ఉండడు. అన్న వచ్చినంత వరకు అన్న అన్న అంటాడు. అన్న వస్తే మాత్రం ఇద్దరు కొట్టుకునే ఉంటారు. ఎప్పుడు చూసినా కొట్టుకోవడానికి అన్న కావాలి ఏమో. అన్న వచ్చాడనేసి అన్న దగ్గర నాటకాలు ఆడుతున్నాడు. ఇంకా వీళ్ళు వస్తారని చెప్పేసి రొయ్యలు చేపలు అన్నీ తీసుకొని వచ్చామన్నమాట. ఇగోండి చేపల్ని కల్లుప్పేసి నీట్గా పాముకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. లేదు అంటే బండ ఉంటే బండకేసి కిందన పాముకుంటే నీట్ క్లీన్ అయిపోతుంది. ఈ ఫిష్కి ఉప్పు కారము అన్నీ కలిపేసి పెట్టేసుకుందాము. కొంచెం ఉప్పు కారము ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసి పెట్టుకుంటాను అనమాట. ఇలాగా కలిపేసి మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ ఒక పక్కన పెట్టుకుంటే చేపలు అనేవి చాలా బాగుంటాయి. ఫ్రైకైనా పులుసుకైనా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇలా కలిపేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రొయ్యలు కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ రొయ్యల మధ్యలో బ్లాక్ది ఉంటుంది కదా, ఆ బ్లాక్ది ఇలా పిన్నీస్తో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. మొత్తం రొయ్యలన్నీ క్లీన్ చేసుకొని కడిగేసి ఒక పక్కన పెట్టుకున్నాను. రొయ్యల బిర్యానీ చేసుకోవడానికి ఒక పెద్ద వెడల్పున్న ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్పు కారం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ లెమన్ జ్యూస్ తర్వాత రొయ్యలేసి కలిపేసుకొని కొత్తిమీర వేసి కూడా కలిపేసి ఒక 1/2 అవర్ ఒక పక్కన పెట్టుకున్నాను. 1/2 అవర్ తర్వాత బియ్యం ఉడికించుకోవడానికి ఒక పెద్ద తెపాలు పెట్టుకొని అందులో బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇంకా బాస్మతి రైస్ నానబెట్టుకుని బాస్మతి రైస్ కూడా వేసుకున్నాను. ఇది 70% ఉడికిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల్లో వేసుకోవాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. వేసుకొని దమ్ పెట్టేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసుకోవాలి. దమ్ పెట్టేటప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నారనుకో, బియ్యం ఉడికించిన వాటర్ బిర్యానీ మాడుకొని వస్తుంది. బియ్యం ఉడికేటప్పుడే అన్నం కొంచెం ఉప్పుగా ఉండాలి, అప్పుడు బిర్యానీకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఫిష్ ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఇలాగా దోశలు వేసే ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటే నీట్గా వస్తుంది. తర్వాత చూసారా బిర్యానీ ఓపెన్ చేస్తే ఎంత పొడి పొడిగా వస్తుందో. ఇంకా గారెలు చేశాను, బిర్యానీ చేశాను, సేమియా పాయసం చేశాను, చికెన్ కర్రీ కూడా చేశాను. ఇంకా తింటున్నారు. తినేసి వీళ్ళంతా బయటకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అనేది నెక్స్ట్ కంటిన్యూ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.